వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఒక హీరో, ఒక ఎంపీగా పోటీ చేసిన మనసున్న మనిషి నా ముందు కూర్చున్నారు. సమ్మెని జన్మ హక్కురన్నో దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా. సమ్మెని జన్మ హక్కురన్నో దాన్ని ఆపే మొనగాడు ఎవడన్నా. సత్యం రెడ్డి గారు. తరాంధ్ర కథ చెబుతా మీరంత వింటారా. అంటే ఈ ఏదైతే నవంబర్ 29th రాబోతుందో ఆ రోజున రిలీజ్ కాబోతుంది ఉక్కు సత్యాగ్రహం అనే ఒక సినిమా. ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉక్కు సత్యాగ్రహం. చాలా రోజుల తర్వాత గద్దరన్నను చూసి చాలా సంతోషం వేసింది నాకు. ఇదే ఆఖరి సినిమానా సార్ అన్నది? ఆఖరి చిత్రం గ్రంథం లాగా ఉంటది, ఒక కావ్యం లాగా ఉంటది, ఒక కళాఖండం లాగా కూడా ఉంటది ఈ సినిమా. మీకోసం జరిగే పోరాటంలో మీరు పాల్గొనటం లేదంటే మీరు చనిపోయి చాలా కాలమైనట్టు అని అలాంటి డైలాగు శ్రీ గారు రాసిన అన్ని రిపీట్ చేస్తూ గ్రంథంలా ఒక కావ్యంలా ఆయన చిత్రీకరించడం జరిగింది. మండుతున్న సూర్యునులే పెరుగుతున్న తెలుగు జాతి సాధించిన. అండ్ ఈ సినిమాలో ఎమ్మెల్యేలు అండ్ ఈ ఏదైతే స్టీల్ ఫ్యాక్టరీ యూనియన్ మెంబర్స్ వీళ్ళందరూ యాక్ట్ చేశారట. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నా ముందు ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఒక హీరో అండ్ ఒక ఎంపీగా పోటీ చేసిన మనసున్న మనిషి నా ముందు కూర్చున్నారు. ఎస్, ఎందుకంటే మామూలుగా ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయగలిగే వాళ్ళు నాకు ఎన్ని పైసలు వస్తాయి మళ్ళీ రిటర్న్లో అని చూసుకుంటారు. కానీ ఈయన సినిమాలన్నీ కూడా ప్రజల కోసం, ప్రజలకు ఏదైతే కావాలో వాటి గురించి పోరాటం చేసే సినిమాలు ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్గానే ఈ 29వ తారీఖున అంటే ఈ ఏదైతే నవంబర్ 29th రాబోతుందో ఆ రోజున రిలీజ్ కాబోతుంది ఉక్కు సత్యాగ్రహం అనే ఒక సినిమా. ఆ సినిమా ప్రొడ్యూసర్, హీరో, రైటర్, డైరెక్టర్ గురించే నేను మాట్లాడుతున్నా. ఆయనే సత్యం రెడ్డి గారు. సో సత్యరెడ్డి గారు అని చాలా ఇష్టంగా చాలామంది పిలుస్తూ ఉంటారు ఆయనని. సో ఆయనతో మాట్లాడుతున్నాం. ఆయనతో ఇంకా సినిమా విషయాలు, ఆయన విషయాలు అన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాం. సార్ నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా సార్? చాలా బాగున్నా మేడం. సార్ యాక్చువల్గా ఈ ట్రైలర్ ఉక్కు సత్యాగ్రహం అనే ట్రైలర్ చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత గద్దరన్నను చూసి చాలా సంతోషం వేసింది నాకు. మేడం ఇదే ఆఖరి సినిమానా సార్ ఆయన నటించిన ఆఖరి చిత్రం కదా? ప్రజలు చూడబోయేది కూడా ఆఖరిసారిగా సినిమాల్లో అయితే దీంట్లోనే. ఎస్ నిజంగా గద్దరన్న నటించిన ఆఖరి చిత్రం. మళ్ళీ ఇందులో ఎన్ని పాటలు పాడారు అన్న? పాటలు 4 పాడాడు మేడం. 3 పాటల్లో ఆయన యాక్ట్ చేశాడు. ఓకే. ఒక పాటకి నాకు గాత్రదానం చేశాడు. 4 పాటలు పాడి 3 నటించాడు, 1 గాత్రదానం చేశాడు. సో గద్దరన్నవి ఇంకా 4 పాటలు మనం కొత్తగా ఫ్రెష్ ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్నాయి. అవిటిని వినబోతున్నాం, మనము చూడబోతున్నాం కల్లారా అన్నను కూడా స్క్రీన్ పైన. కానీ నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే బేసిక్గా ఎప్పుడు కూడా ప్రజాగాయకుడు ఎక్కడి ప్రజలైనా, అది ఆయన వ్యక్తి ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి అయినప్పటికీ ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ప్రజాగాయకుడు ఎప్పుడు కూడా పోరాడతారు. కానీ మీ సినిమాలో గొప్పతనం ఏంటంటే చాలామంది తెలంగాణైడ్స్ అందులో ఆ ఉక్కు ఫ్యాక్టరీ అంటే ఏదైతే స్టీల్ ఫ్యాక్టరీ ఉందో స్టీల్ ఫ్యాక్టరీ కోసము చేసే ఉద్యమాల గురించి వాళ్ళు కూడా అంతే కష్టపడి వాళ్ళ ముఖంలో కూడా కసి కనిపిస్తుంది. లేదు మనం కూడా పోరాడాలి, వీళ్ళందరి తరఫున అన్యాయం జరగనివ్వద్దు అని చెప్పేసి ఏదైతే ఉంటుందో ఆ ఫీలింగ్ ఆ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. అది చాలా మంచిగా అనిపించింది. కానీ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటి అని అంటే ఇలాంటి ఒక సినిమా చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన మీకు? మీరు అన్నట్టు తెలంగాణ ప్రజలు ఇప్పుడు సపోర్ట్ ఇవ్వడమే కాదు, ఆ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగేటప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తిరుపతిలో ఉద్యమం పురుడు పోసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాలు జరుగుతుంటే తెలంగాణ గడ్డ మీద ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు, గద్దర్ లాంటి ప్రముఖులు, అంతేకాకుండా ఒకరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమం జరుగుతుంటే పోలీసులు 32 మందిని కాల్చి చంపారు ఒకే రోజు. ఆ కాల్పుల్లో 30 మంది ఆంధ్రప్రదేశ్లో చనిపోతే 2 ఇక్కడ చనిపోయారు. వాళ్ళల్లో జగిత్యాలకు చెందిన సాయి రెడ్డి అనే వ్యక్తి తహసీల్దార్ ఆఫీసులో సర్వేరుగా, గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్న వ్యక్తి కూడా విశాఖపట్నం కోసం ఆ రోజుల్లోనే చనిపోయారు. ఈ రోజు మద్దతుగా గోరేటి వెంకన్న గారు, సుద్దాల అశోక తేజ గారు, గద్దరన్న కూతురు వెన్నెలమ్మ కూడా తెలంగాణ నుంచి మీరు అన్నట్టు మద్దతు ఇచ్చి
ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావద్దు, అక్కడ ప్రజలకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నారు. అలానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి స్టీల్ ప్లాంట్కు మద్దతుగా ఉద్యమాలు చేశాడు. మాకు ఎప్పుడు అండదండగా ఉంటాను, స్టీల్ ప్లాంట్ కోసం ఎంత దూరమైనా వస్తానని కూడా మాట ఇచ్చున్నారు మేడం. ఎస్, ట్రూ. నిజంగానే ఈ సినిమా యొక్క గొప్పతనం ఏంది అని అంటే, ఇంత పెద్దవాళ్ళు, ఇంత పెద్ద మంది, అంటే ఎవరైతే పెద్ద మనసున్న వాళ్ళు అండ్ వాళ్ళ ప్రొఫైల్ వైజ్గా కూడా చాలా పెద్దవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ సినిమాకి నటించడము అండం కన్నా కూడా నాకు తెలిసి ఆ బాధను అర్థం చేసుకొని వాళ్ళ యొక్క గొంతును వినిపించడం అంటే బాగుంటుందేమో. నటించడం అనేది చిన్న పదం అయిపోతుంది దానికి. సో దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని అది ఆంధ్రుల హక్కు అని గుర్తించి ఆంధ్రుల కోసం దాని పట్ల మనం కూడా పోరాడాలి అని ఇంతమంది పెద్దవాళ్ళు నుంచున్నారంటే చాలా గొప్ప సినిమా ఇది, దాంట్లో డౌటే లేదు. సో ఈ సినిమాలో ఎక్కడి నుంచి చేయబోతున్నారు అంటే, స్టీల్ ఫ్యాక్టరీ మొదల నుంచా, లేకపోతే ఎప్పుడైతే ఇది ప్రైవేటైజ్ చేయాలన్న ఒక ఆలోచన వచ్చింది అక్కడి నుంచా, ఎక్కడి నుంచి ఉండబోతుంది ఇందులో? స్టీల్ ప్లాంట్ మొదలు పెట్టింది 70 సంవత్సరాల క్రితం పోరాటం. అంతకు ముందు 2000 సంవత్సరాల నుంచి కూడా తెలుగు జాతి చరిత్ర దగ్గర నుంచి కూడా ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి పునాదిగా తీసుకున్నాం. శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు లెస్స అంటే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని నికాలో డకాంటి అనే ఒక విదేశీయుడు తెలుగు జాతి గురించి, తెలుగు భాష గురించి చెప్తే, మాదిరాజు చెన్నై చెట్టి అనే అచ్చ తెలుగువాడు మద్రాసు పట్టణాన్ని నిర్మిస్తే 500 సంవత్సరాల క్రితం మనం నిర్మించిన తెలుగు రాజధాని అయిన మద్రాసు పట్టణంలో తెలుగు వారికి అవహేళన జరిగి గొల్టీ వాళ్ళని, తెలుగు భాషను తిప్పేసి తెలుగుని గొల్టీ అని అవమానిస్తుంటే, తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు గారు అమరణ నిరాహార దీక్ష చేసి చనిపోతే, అక్కడ నుంచి తయారైన ఉద్యమాన్ని తీసుకొని స్టీల్ ప్లాంట్ జరగాలనే దాని దాకా ఈ సినిమాలో సృష్టించడం జరిగింది. ఒక గ్రంథం లాగా ఉంటది, ఒక కావ్యం లాగా ఉంటది, ఒక కళాఖండం లాగా కూడా ఉంటది ఈ సినిమా. అంటే నాకు ఇది మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆలోచిస్తుంటే ఈ రోజులలో ఉన్న పిల్లలందరికీ చూపించాల్సిన సినిమా ఇది. 100% ఈ జనరేషన్ హిస్టరీ తెలియాలి, అసలు ఏంటి, ఏం జరిగింది, ఇదంతా కూడా ఒక సినిమా రూపంలో పెడితే ఈజీ అవుతుంది. బుక్లో చదవమంటే కష్టం కావచ్చు కొంతమందికి, కానీ బట్ సినిమా రూపంలో దాన్ని చూస్తే హిస్టరీ ఏంటి, అసలు ఏం జరిగింది, తెలుగు వారి గొప్పతనం ఏంటి, ఎందుకు తెలుగును అంతగా పొగిడేటోళ్ళు కవులందరూ కూడా, అంటే దాని యొక్క అర్థం ఈ సినిమాతో తెలుస్తుంది అన్న విషయం ఒక చాలా గర్వాన్ని ఇస్తుంది నాకు. అంటే మనలో మనకి ఎన్ని ఉండి 2 రాష్ట్రాలుగా ఫామ్ అయినా మనందరం కూడా తెలుగు వాళ్ళము అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ తెలుగు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయాన్ని మీరు చెప్తే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చెయ్యాలి అన్న ఆలోచన మీకే వచ్చిందా, లేకుంటే ఇంకెవరైనా మీకు సజెస్ట్ చేసినారా, ఏంటిది అసలు ఎట్లా పుట్టింది? ఇందాక మీరు చెప్పిన మహానుభావుడు గద్దర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, మీరు చెప్పినట్లుగానే రాష్ట్రాలు విడిపోయినా తెలుగు వాళ్ళంతా ఒకటేనని, అక్కడ జరిగే అన్యాయాన్ని దాన్ని ఖండించటానికి ఆయన మనసులో పుట్టిన ఆలోచనే ఉక్కు సత్యాగ్రహం. గాంధీ మహాత్ముడి దండియాత్ర ఉప్పు సత్యాగ్రహాన్ని ఆయన ఆదర్శంగా తీసుకొని ఆ ఉప్పు సత్యాగ్రహం ప్లేసులో ఉక్కు సత్యాగ్రహం అని పెట్టి, ఉక్కు ఫ్యాక్టరీలో నుంచి ఉక్కు, సత్యారెడ్డిలో నుంచి సత్య తీసుకొని కేంద్ర ప్రభుత్వం పైన ఆగ్రహంతో ఉక్కు సత్యాగ్రహం అని 3 కలిపి తీసిన టైటిలే, గద్దర్ గారు ఇచ్చిన టైటిలే ఈ ఉక్కు సత్యాగ్రహం టైటిల్. అద్భుతం, అసలు మంచి టైటిల్ చాలా. అంటే దీనికి ఇంత మీనింగ్ఫుల్. అంటే బేసిక్ గా ఉప్పు సత్యాగ్రహం తెలిసిన వాళ్ళందరూ దాన్ని జస్ట్ ఉక్కు అని రీప్లేస్ చేశారనుకుంటారు, బట్ దాంట్లో ఇంత ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం మీద ఆగ్రహం ఉంది, సత్యారెడ్డిలోని సత్య ఉంది, ఉక్కులోని ఉక్కు ఉంది, ఉక్కు ఫ్యాక్టరీలోని. అది ఒక గద్దర్ లాంటి మహాకవి మాత్రమే గుర్తించగలుగుతాడు. ఈ సినిమాలో అనేకమైన డైలాగులు ఇచ్చాడు. మీకోసం జరిగే పోరాటంలో మీరు పాల్గొనటం లేదంటే మీరు చనిపోయి చాలా కాలమైనట్టు అని, అలాంటి డైలాగులు శ్రీశ్రీ గారు రాసిన అన్ని రిపీట్ చేస్తూ గ్రంథంలో ఒక కావ్యంలో ఆయన చిత్రీకరించడం జరిగింది. షూటింగ్ లో కూడా కూర్చొని ఉదయం 7 నుంచి రాత్రి చీకటి పడేంత వరకు కూడా ఆయన ఉండేవాడు. అసలు ఆయనకి తిండి కూడా అవసరం లేదు, నిజంగా తిండి తినని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన మీరు చెప్పిన పోరాటం చూస్తుంటే, నాలో యాక్షన్ చూస్తుంటే, ప్రజల పోరాటం చూస్తుంటే ఆయన కడుపు నిండేది. చిన్న జ్యూస్ ఏదో తాగేవాడు, నిమ్మరసం అడిగేవాడు షూటింగ్ లో, లేదా టీ తాగేవాడు. చాలా డెడికేటెడ్ పర్సన్ ఆయన. సమాజానికి ఏదో చెయ్యాలన్న ఒక కసి, ఆయన యాంగిల్ వేరు, చేసే విధానం వేరు, ఆయన పోరాడే విధానం వేరు, కానీ ఆయనకి మాత్రం స్పష్టంగా మనసులో అదే ఉండేది ఎప్పుడు కూడా. సో అలాంటి గొప్ప వ్యక్తిని ఆఖరిగా
అంటే మీ సినిమాలో నటించేలా చేసుకోవడం అనేది మీ అదృష్టమే కావచ్చు నిజంగా. నిజంగా నా పూర్వజన్మ సుకృతం. అలాంటి మహానుభావుడిని. మీ సంబంధం ఎట్లుండేది ఆయనతో? అనుబంధం ఎలాంటిది మీకు? నేను తీసే సినిమాలన్నీ ఇలానే ఉండేవి. గతంలో ప్రత్యూష అని ఒక సినిమా యాక్టర్, తెలుగు అమ్మాయి చనిపోయినప్పుడు అదే పేరుతోటి ప్రత్యూష అని పేరు పెట్టి సినిమా తీశాను. చాలా పోరాడాను సెన్సార్ తోటి. అప్పుడే అభినందించాడు, ఉత్తరం రాశాడు ఆ రోజుల్లో, మంచి సినిమా తీసావు మిత్రమా, నీకు ఎప్పుడైనా నా సహాయ సహకారాలు కావాలంటే కోరండి అని చెప్పాడు. అలానే ఈ సినిమా తీసే ముందు ఆయన అడిగాను, ఆనందంగా అంగీకరించి డైలాగులు రాశాడు, పాటలు రాశాడు. ఒక పాట అయితే ఆయన హెల్త్ బాగలేక మెడిసిన్ తీసుకోవటానికి హాస్పిటల్ దగ్గర ఉన్నాడు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అన్న 2 days లో షూటింగ్ పెట్టుకోవాలి, ఈ సిచ్యువేషన్ అన్న దీని గురించి కావాలి అని అడిగాను. ఒక చిత్తు కాగితం లాంటి దాని మీద పాట నిడివి ఎంతసేపు ఉంటుందో 4.5 నిమిషాలు, 4.5 నిమిషాల్లో రాసేసి అరే నీ పాట రెడీ ఉంది ఇంటవాని ఫోన్లో వినిపించాడు. అంత మహానుభావుడు. ఆ పాటే సమ్మెని జన్మ హక్కు రన్నో దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా, సమ్మెని జన్మ హక్కు రన్నో దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా, అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా, ఓహో అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా, ఎన్నాళ్ళు ఈ బతుకు ఎదురు తిరగావన్నా, సమ్మెని జన్మ హక్కు రన్నో దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా. ఉక్కు ఫ్యాక్టరీ తల్లి, ఓహో ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది, విశాఖ సముద్రము శోకమై పొంగినాది. ఈ పాట హాస్పిటల్లో ప్రిస్క్రిప్షన్ మీద ఉండి రాసి, పాట నిడివి 4.5 నిమిషాలు ఉంటే ఆ 4.5 నిమిషాల్లో నాకు రాయటం, ఫోన్లో వినిపించడం జరిగింది. ఇంత అద్భుతమైన పాట సినిమాలో హైలైట్ గా నిలుస్తుంది. ఆయన గొంతుతోటి పాడి, ఆయన కోసం కాకుండా నాకు ఆ గాత్ర దానం చేశాడు. ఆయన పాడిన పాటకి నేను యాక్షన్ చేశాను. నా జన్మ ధన్యమైపోయాడు. థ్యాంక్ యూ మేడం. ఈ సినిమాలో గద్దరన్న మీరు యాక్ట్ చేసిన తర్వాత కూడా ఒక వీడియోలో ఒక దగ్గర చూస్తే అన్న తలపైన నీళ్ళు పోస్తున్నారు మీరు. ఇదేంటి అసలు? అది సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టుగా అనిపించట్లే. అక్కడ చూస్తే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. యాక్చువల్లీ ఏంటది అసలు? ఎందుకు జరిగింది అది? అది సినిమా సన్నివేశం కానే కాదు. ఆయనకి చనిపోతానని ముందే తెలుసు, ఆయనకి పక్కా తెలుసు. కానీ మాకు చెప్పేవాడు కాదు. షూటింగ్ ఎంతసేపట్లో అయిపోద్దిరా అంటాడు. నా 5 గంటలకు ప్యాకప్ అనగానే 4:50కి 4:45కి చేసేసి నాకు 2 షార్ట్స్ ఉన్నాయి, నేను చెప్పినవి చేయాలను అని. సరే అన్నా. నదిలోకి సముద్రంలోకి తీసుకెళ్తాడు, నా నెత్తిన నీళ్లు పోయిరా అంటాడు. ఎందుకు అని అడగొద్దు అంటాడు. ఎందుకు అన ఎట్లా పోస్తే 2 సార్లు పోస్తే 3వ సారి పోయిరా అంటాడు. తర్వాత వచ్చినప్పుడు చెప్పాడు అనమాట, నేను చనిపోతే బౌద్ధ మతం ప్రకారం అది ఒక ఆచారం సముద్రం నీళ్లు తీసుకోవటం అని. అలాంటిది అలా చేశాడు. ఆ జెండా నాకు ఇచ్చాడు, ఆ డప్పు నాకు ఇచ్చాడు, చేతికర్ర నాకు ఇచ్చాడు, ఆ గొంగలి కప్పాడు, ఆ గజ్జలు ఇచ్చేవాడు, హగ్ చేసుకునేవాడు. ఆ సినిమా చూస్తే లాస్ట్ ఒక పాట ఉంది, ఆ మూగబోయిన గొంతులు అని వచ్చిన పాట. దీనికి ముందు మేము సినిమా అనుకున్నప్పుడు పల్నాటి అనే సబ్జెక్ట్ మీద రాశాడు. దాన్ని ఆయన చావు కోసం వినియోగించుకున్న పాట అది. ఆయన ముందే ఆయన చావు మీద పాట ఆయనే రాసుకున్నాడు. ఆ పాటకి 100% షూట్ అయింది. మీరు కూడా చూస్తే, ఈ ప్రజల సినిమా కాబట్టి చూడమంటున్నాను, ఇదేదో కమర్షియల్ సినిమానో ఇంకోటి అయితే మిమ్మల్ని చూడమన్నా మీకు ఒక అభిప్రాయం వస్తుంది. ఆయన సావు గురించి తెలిసి కొన్ని షార్ట్స్ తీయించుకున్నాడు. ఆ నీళ్ళ షాట్ అయితే సినిమాలోది కాదు, కానీ మేము సినిమాలోకి వాడుకున్నాం ఆయన చనిపోయినా. యాక్చువల్ గా చూస్తుంటే అంటే సినిమాలో షాట్ అయితే యాక్టింగ్ వేరేలా ఉండేది, కానీ ఇది యాక్టింగ్ లా లేదు. అది చూస్తుంటేనే తెలుస్తుంది ఆ షాట్. మీరు పోస్తున్నారు, ఆయన అడుగుతున్నాడు ఇంకోసారి పోయి అని. అవును, నాకు అర్థం కావట్లేదు. సో ఆ జెండానా? అదే జెండా పంచశీల్ అంటారు అంబేద్కర్ గారి ఆశయాల కోసం. ఆ జెండాని నాకు ఇచ్చాడు. ఇది సినిమాకి సంబంధం లేదు కదా అన్న అంట, పట్టుకొని నడువురా ముందు అంటాడు. నాకు తెలియదు. ఆయన చనిపోయినాక ఆ షార్ట్స్ అన్ని అవసరం వచ్చినాయి. అవి సంబంధం లేని షార్ట్స్, ఎక్స్ట్రా షార్ట్స్ ఆయన తీయించుకునేవాడు. అంత ముందు చూపున్న మేధావి, కాలజ్ఞాని కూడా ఆయన చెప్పొచ్చు. ఆయన్ని నేను దగ్గరుండి చూశాను. ఆ సినిమా చూస్తే తెలిసిపోద్ది. మరి ఈ పోరాటం చూసినాక ప్రజల్లో చైతన్యం ఎక్కువ అవుద్ది. ప్రభుత్వాన్ని ఇంకా ఒత్తిడి పెంచైనా ప్రైవేటీకరణ కాకుండా ఆపాలని ప్రయత్నం చేస్తారు. కాని పక్షంలో కూడా ఆ ప్రైవేటీకరణని ఎదుర్కొనే పార్టీ నేనున్న ప్రస్తుత పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. మీరు అన్నట్టు వైజాగ్ ఎంపీగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాను. మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తాం. భూములు ఇచ్చి నిర్వాసితులుగా మారిన ఆనాటి రైతులకి కూడా న్యాయం జరగటానికి ఉద్యోగాలు ఇంతవరకు రాలేదు మేడం. భూములు ఇచ్చినప్పుడు ఆర్ కార్డ్స్ అని ఒక కార్డు ఇచ్చారు.
మీకు ఈ కార్డు చూపిస్తే స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం ఇస్తామని. ఇంకా 8,500 మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు 50 సంవత్సరాలు అవుతున్నా. ఆ 32 మంది కాల్పుల్లో చనిపోయిన వాళ్ళ రక్తం తడి ఆరలేదు. అప్పుడే ప్రైవేటీకరణ చేసేసి ప్లాంట్ తీసేస్తామంటే చూస్తూ ఉండలేకపోతున్నాం. ఇది ఇంతటితోటి వదిలిపెట్టాం. ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం కళాకారుడిగా. కళ కోసం కాదు, ప్రజల కోసం. నిద్రపోయేవాడు కనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ అంటూ కవులు ఎలా నమ్ముతారో అది నేను నమ్మిన వ్యక్తిని. ఈ కళాకారుడిగా, సినిమా డైరెక్టర్గా, నిర్మాతగా ఈ పోరాటం సినిమా రూపంలో, కళా రూపాల్లో కొనసాగిస్తాను మేడం. వెరీ నైస్ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. నిజంగా థ్యాంక్ యూ మేడం. అసలు మంచి ధైర్యంతో పాటు ఒక ప్లాన్ కావాలి ఇదంతా చేయాలంటే. సో అది మీ బ్రెయిన్లో ఆల్రెడీ రెడీగా ఉంది అని అర్థమవుతుంది మీ క్లారిటీ ఆఫ్ టాక్లో. అండ్ మీరు ఈ సినిమాలో పౌరుషం లేని తెలుగు కొడుకుల్లారా అని వాడారట కదా, అసలు నిజంగా ఇది ఒక అంటే ఇంకా పెద్ద పదమే వాడాను చాలా. అవునా? దీనికన్నా పెద్ద పదం వాడారా? ఏంటి సార్ అది? ఈ తెలుగు జాతి చరిత్ర చెప్తూ సెన్సార్ మేడం తోటి కూడా ఇదే కాంట్రవర్సీ అయింది. తెలుగు జాతి చరిత్ర చెప్తూ పొట్టి శ్రీరాములు అమర్నాథ్ నిరాహార దీక్ష చేసి చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి ఎవ్వరూ ముందుకు రాకపోతే ఆనాటి ముఖ్యమంత్రి రాజాజీ అనే వ్యక్తికి భయపడి తమిళ్లు ఎక్కడ ఏమంటారోనని ఢిల్లీలో ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర కేసరి ట్రైన్లో వచ్చేసి చెన్నై పట్టణానికి వచ్చి ఆ డెడ్ బాడీని చూసి కళ్ళమ్మటి నీళ్లు పెట్టి మన కోసం చనిపోయిన శ్రీరాములు శవాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకుపోవటానికి భయపడతారా? ఒరే పౌరుషము లేని తెలుగున్న కొడకల్లారా అని తిట్ల పురాణం అందుకున్నాడు. ఆ దానికి ఉత్తేజితులై ఉద్యమానికి పూడి ఒకేసారి వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి మద్రాసు పట్టణాన్ని తగలబెట్టారు. దానికి ముందు ఆయన వాడిన పదం, అదే పదాన్ని ఆయన పేరు ఉటంకిస్తూ ఈ సినిమాలో వాడాం. సెన్సార్ వాళ్ళు అబ్జెక్షన్ చేశారు, మేము చూయించాం. ఇది ఆయన ప్రకాశం పంతులు గారి డైలాగు తప్ప, ఆయన వాడిన పదం తప్ప నా కొత్తగా నేను ఈ సినిమాలో పెట్టింది కాదంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఉందండి దీంట్లో ఈ డైలాగ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటది, ఇంట్రడక్షన్ లో ఉంటది. అసలు నిజంగా ఒక సినిమాని బలోపేతం చేయాలంటే ఇలాంటి పదాలు కొన్ని వాడాల్సి వస్తుంది. కానీ సెన్సార్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైతే చరిత్ర తెలుసుకుంటామో, ఎప్పుడైతే వాళ్ళ యొక్క అంటే చరిత్రలో పెద్దవాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, మాట్లాడిన మాటలు తెలుసుకుంటామో, వాటిని వాడినప్పుడు సెన్సార్ కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ పాయింట్ని మీరు బాగా వాడుకున్నారు అయితే సినిమాలోకి. ఆకలి రాజ్యం సినిమాలో కమల్ హాసన్ మాట్లాడిన డైలాగులు ఉన్నాయి శ్రీ కవితల్లో నుంచి. చాలా పెద్ద మాటలు. ఇంకా అలాంటి దాన్ని ఆదర్శంగా తీసుకొని వండర్ఫుల్. సో అదే ఫార్ములాని మీరు కూడా చాలా చక్కగా వాడారు. ఇవ్వాల్సిందే, వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే. మహనీయులు వాడిన పదాలని ఎంత గట్టిగా ఉన్నా, కఠినంగా ఉన్నా అవి సెన్సార్ అయినా ఇవ్వాల్సిందే, మీడియానే యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎస్. సో అద్భుతంగా సినిమా ఉండకపోతుందేమో అన్న ఫీలింగ్ నాకు మొదలైంది ఆల్రెడీ. అండ్ ఇది కాకుండా 53 సినిమాలు చేశారంట మీరు ఇప్పటి వరకు? అవును మేడం, గత 28 సంవత్సరాల నుంచి నా పయనం జరుగుతుంది. అన్ని ఇట్లాంటి సినిమాలే ఎక్కువ ఉంటాయి. మధ్య మధ్యలో కొన్ని దేవుడి సినిమాలు కూడా తీసాం. హీరో శివాజీ తోటి అయ్యప్ప దీక్ష అని తీసాను, అది బాగా ఆడింది. ఇప్పుడున్న అయ్యప్ప భజనలో ఉన్న పాటలన్నీ నా సినిమాలోయే. సుమన్ గారు, శివాజీ గారు, రామిరెడ్డి అలా యాక్టర్స్ ని పెట్టి తీశాను. అలానే ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా సర్దార్ చిన్నపరెడ్డి అని ఒక సినిమా తీశాను, అది బాగానే ఆడింది ఆ రోజుల్లో. లేటెస్ట్ గా 4 years బ్యాక్ నేను తీసిన సినిమా ప్రశ్నిస్తా, రావు రమేష్ గారు, ఆమని మా అబ్బాయి యాక్ట్ చేశాడు. సినిమా బాగొచ్చింది, కానీ ప్రజలు అలాంటి సినిమాలు ఎలా ఆదరిస్తారో మీకు తెలిసిందే. గుర్తింపు వచ్చింది. మంచి సినిమాలే తీశాను మేడం. ఇది 53వ సినిమా. తమిళ్లో కూడా కునాల్ అనే హీరో తోటి సినిమా తీసా, ప్రేమికుల రోజు అని పెద్ద హిట్ తీసిన హీరో తోటి. హిందీలో కొన్ని సినిమాలు తీసాను. మొత్తం ఇది 53 సినిమా. అద్భుతం సార్. సో ఆల్ ది బెస్ట్ దీనికి మీకు. అండ్ ఇలాంటివి ఇంకా ఎన్నో సినిమాలు మీరు చెయ్యాలి. అంటే అందరూ కమర్షియల్ సినిమాలు చేస్తూ ఉంటే మనం అక్కడే ఉండిపోతాం. ఇంకా కమర్షియల్ ఇస్ కమర్షియల్, అది ఎకానమీ పెంచుకోవడానికి అవన్నీ అదంతా సెపరేట్ రూట్. బట్ మీరు చేస్తున్నది రేపటి రోజు ఏదైతే సిటిజన్షిప్ ఉంటుందో దాన్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, మన చరిత్రని కాపాడడం, మన యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం, తెలియజేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మీ సినిమాల ద్వారా జరుగుతుంది అని అంటే చాలా మంచి సినిమాలు చేస్తున్నారు మీరు, దాంట్లో డౌటే లేదు. అండ్ మీవన్నీ కూడా అంటే నాట్ ఓన్లీ సినిమాలు కొంతసేపు పక్కకు పెడితే, సినిమాలే కాకుండా మీ డెసిషన్స్ కానీ, మీరు ఎట్లా అయితే స్మైలింగ్ ఫేస్తో కూర్చున్నారో, మీరు ఇంత స్మైలింగ్ ఫేస్తో ఎప్పుడు ఉండరు అనే విషయం తెలుసుకున్నాను నేను. ఎందుకు అని అంటే ఆ మధ్య సారు మీకు గుర్తుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రిలయన్స్ ఏవైతే రిలయన్స్ ఫ్రెష్లు అవి ఇవి ఉన్నాయి కదా,
వాళ్ళ యొక్క మాల్స్ ఇవన్నీ వాటిపైన దాడులు చేశారు కదా సార్. దాదాపుగా ఎన్ని ఒక 20-30 ఉంటాయా? 20-30 దాళ్ళ 20 ఆరోపణలు. దాడి అంటే మళ్ళా కేసులు రిపీట్ చేస్తారు. ఆరోపణలు ఉన్నారా ఇప్పుడు కూడా కేసులు క్లోజ్ అయిపోయినాయి మేడం. దానికి కారణం కూడా ఒక మంచి ఆశయంతో కూడిన సిద్ధాంతం కోసం ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హత్య వెనక వాళ్ళు ఉన్నారేమని ఆవేశం రావటంతో ఆ రోజు నాతోటి ఉన్న యువకులంతా సాయంత్రం 5ంటికి స్టార్ట్ చేసి నైట్ 10 వరకు ధ్వంసం చేయటం స్టార్ట్ చేశారు. దాదాపుగా 20 రిలయన్స్ షాపుల మీద దాడి జరిగింది. దాదాపు ఇది చూసి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 3000 చోట్ల దాడులు జరిగినాయి. టవర్స్ పగలగొట్టారు, పెట్రోల్ పోసి తగలబెట్టారు. కొంతమంది ఈనాటికి ఆ కేసుల్లో ఉన్నారు. అది కూడా నా స్వార్థం కోసం, ఒక రౌడీజం మాఫియా కోసం కాదు. ఒక ఆంధ్రప్రదేశ్ ని గొప్పగా పరిపాలించిన రాజశేఖర్ రెడ్డి గారిని హత్య వెనుక వాళ్ళు ఉన్నారేమన్న ఆరోపణలతోటి నా టీం, నా ఫాలోయర్స్, నా ఫ్రెండ్స్ అలా ప్రవర్తించారు. తర్వాత కొన్ని కోర్టు వారు గమనించి కొన్ని కేసులు తీసేయటం జరిగింది. ఇంకా నా మిత్రులు ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతారు. రియలైజేషన్ కి వచ్చారా మరి? లేదు మేడం, అది చంపటం కరెక్ట్ అయితే ఆయన హత్య వెనక వాళ్ళు గిన ఉండి ఉంటే మేము చేసింది కరెక్ట్ అని ఎప్పటికీ ఒప్పుకుంటాం. అంటే అందుకే రియలైజ్ అయ్యారా? ఇప్పటి వరకు ఏం ప్రూవ్ కాలేదు అంటే దానికి సంబంధించి మీరు రియలైజ్ అయ్యి ఎక్కడో ఒక దగ్గర సారీ ఏదో చెప్పుండాలి కదా. అది ప్రకృతిలో జరిగిన హెలికాప్టర్ బ్లాస్టింగ్, అది ఇంకెవరు ఏం చెప్పలేరు. దేవుడి మీదనే వదిలేసి అందరూ అలా అది మర్చిపోయాం. ఓకే, అది గుర్తొస్తే మాత్రం మీరు అన్నట్టు ఆ స్మైల్ లో నుంచి ఆవేశం వచ్చేస్తుంది, బాధ వస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారు అంటే అన్ని పార్టీ వాళ్ళు గౌరవిస్తారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు కానీ ఎవరైనా గౌరవిస్తారు. మా బ్లడ్ అది ఆ టయానికి 15 ఏళ్ల క్రింద జరిగిన ఇన్సిడెంట్ 2009లో. ఆ రోజు మా కోర్టు చుట్టూ బాగా తిప్పేశారు పోలీసులన్నీ. ఒక స్టేషన్ లో అయిపోగానే ఇంకో స్టేషన్, ఒక కోర్టు అయిపోగానే ఇంకో కోర్టు, సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్లన్నీ తిప్పారు. ఒక 10 రోజులు బాగా ఆడుకున్నారు, ప్రయోగాలు నేర్చుకున్నారు మా మీద ఎలా కొట్టొచ్చు. కొట్టారా మిమ్మల్ని? బాగా బాగా బాగా. ఎందుకు అంటే ఆ రోజు ఉన్న సెంట్రల్ ప్రెజర్స్ ఉన్నాయి. రిలయన్స్ అనేది ఎంత పెద్ద సంస్థ